గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మత్తయి సువార్త 10వ అధ్యాయం 32-33 వచనాలు ధ్యానించుకుందాం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగుననో వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు మన నుండి ఆశిస్తున్నది ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నారు. ఏంటి మన నుండి దేవుడు ఆశిస్తున్నదంటే ఆయన మంచితనాన్ని, ఆయన ప్రేమను, ఆయన సత్యాన్ని మనం ఏమైతే పొందుతున్నామో, తెలుసుకొనుచున్నామో, దేని ద్వారా దీవింపబడుతున్నామో అది 10 మందిలోనూ మనుషుల ఎదుట ఒప్పుకోవడానికి సిగ్గుపడకూడదు, భయపడకూడదు. ఏమాత్రమో అదొక టైం వేస్ట్ అనే ఆలోచన మనలోకి రాకుండా దేవుణ్ణి ఘనపరచుట, దేవుణ్ణి మహిమపరచుట, దేవుణ్ణి ఒప్పుకొనుట మన సమస్తమైన దీవెనలకు కారణము. పరలోకంలో కూడా దేవుడు మనల్ని చేర్చుకోవాలి అంటే సిగ్గుపడకుండా దేవుని నామమును ఒప్పుకోవాలి అని ఇక్కడ వాక్యంలో యేసు ప్రభు చెప్తున్నారు. కనుక ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని మన స్నేహితుల ఎదుట, బంధువుల ఎదుట, కలీగ్స్ ఎదుట ఆయన నామాన్ని ఘనపరచటానికి కానీ, అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన నామాన్ని ఒప్పుకోవడానికి కానీ మొట్టమొదటిగా మనం సిగ్గుపడకూడదు. కొన్ని చోట్ల క్రైస్తవులంటే అవమానపరుస్తారని కొంతమంది క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు క్రైస్తవులుగా కనబడకుండా ఉండడానికి వారు ప్రయత్నిస్తారు. కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలకి క్రైస్తవ పేర్లు పెట్టుకుంటే మా పిల్లలు చిన్నచూపు చూడబడతారని చెప్పి ఆలోచన చేస్తారు. అటువంటి వారి గురించి ప్రభు ఏమంటున్నాడంటే ఎవరు నన్ను ఎరుగుననో వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగుననను. ఒకవేళ మనం ఏమైనా ఏ సందర్భంలో క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి కానీ, ఈరోజు మనం దీవింపబడిన ఈ దీవెనకు, ఈ మేలుకు యేసుక్రీస్తు ప్రభువే కారణమని చెప్పుకోవడానికి కానీ సిగ్గుపడితే ప్రభు మనల్ని అంగీకరించడు. భయపడితే ప్రభు ఆశీర్వాదం ఇక మన జీవితంలో రాదు. సిగ్గుపడద్దు, భయపడద్దు, అవకాశంగా భావించి దేవుని మహిమపరచు. అటువంటి వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే కీర్తన గ్రంథము 31వ కీర్తన 19వ వచనం, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండుట, చూస్తున్న వారు నరుల ఎదుట ఆయన్ని ఆశ్రయిస్తూ జీవించిన జీవితం ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనల్ని చూస్తున్న వారందరూ కూడా మన యొక్క సత్క్రియలను చూచి మనము వారికి సాక్ష్యం చెప్పాలా. నా మార్పుకి, నా ఆశీర్వాదానికి కారణం యేసుక్రీస్తు ప్రభు అని, మన యొక్క సమస్తమైన దీవెనలకు కారణం ఆయన యొక్క దయాదాక్షిణ్యం అని మన సాక్ష్యం చెప్పగలిగితే దేవుడట ఇంకా ఎన్నో గొప్ప మేలులను మన జీవితంలో అనుగ్రహిస్తాడట. అందుకనే మనము ప్రభు యొక్క కార్యానికి మనం చూపించే కృతజ్ఞత రాబోయే అనేకమైన ఆశీర్వాదాలకి ఒక పునాదిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమును, ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రేమను ఇతరులకు చెప్పటానికి ముందు సిగ్గుపడద్దు. దయచేసి క్రైస్తవుడు అయిన సిగ్గుపడద్దు అని వాక్యం. రెండోది, భయపడద్దు. అస్సలు అన్కాంప్రమైజ్డ్గా ఎంత సమస్య వచ్చినా సరే నాకు పర్వాలేదు, నేను మాత్రం భయపడను ప్రభు నామను ఒప్పుకోవడానికి. మూడోది, టైం వేస్ట్గా భావించొద్దు. అవకాశంగా భావించి నువ్వు ప్రభుని గణపరచు అన్ని విషయాలలోనూ. అప్పుడు ప్రభు నీ కొరకు ఎంతో గొప్ప మేలును సిద్ధపరిచి తగిన సమయంలో ఆ మేలు నీ జీవితంలో ఆయన సఫలీకృతం చేస్తారు. కాబట్టి ప్రభుని గణపరుద్దాం, ప్రభుని ఒప్పుకుందాం, యేసయ్య నామమును అనేకులకు తెలియచేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. ధ్యానించిన వాక్య ప్రకారముగా మేము ఎవరమైతే మిమ్మల్ని ఒప్పుకుంటామో వారిని నువ్వు పరలోకమందు ఒప్పుకుంటానన్నావు. అయ్యా, నీ నిమిత్తము నాయన మేము సిగ్గుపడితే తండ్రి మీరు మమ్మల్ని ఎరుగనంటానన్నావు నాయన. ఎన్నడూ నీ నామమును
10 మందిలో ఒప్పుకోవడానికి సిగ్గుపడకుండా, భయపడకుండా, సమయం వ్యర్థముగా భావించకుండా సద్వినియోగపరుచుకొని ఒక అవకాశంగా భావించి నిన్ను గణపరుచుకునే భాగ్యం దయచేయమని, నిన్ను గణపరిచి నిన్ను మహిమపరిచి నీ కృపను పొందుకునే గొప్ప ధన్యత మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనలను వాక్యానుసారమైన జీవితంతో నడిపించి దీవించునుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.